ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మత్తయి సువార్త అధ్యాయము 14 ప్రభువునకు నాకు అత్యంత ప్రియులారా, యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగములో ఈ మాటలు చెప్పారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఆయన చెప్పినప్పుడు అది ఒక అధికారాన్ని మరియు బాధ్యతను సూచిస్తుంది. చీకటితో నిండిన ఈ లోకములో విశ్వాసి యొక్క పాత్ర ఎంత కీలకమైనదో ఈ వాక్యం మనకు వివరిస్తుంది. చూడండి, వెలుగు యొక్క స్వభావము చీకటిని వెళ్ళగొడుతుంది. వెలుగు ఉన్న చోట చీకటి నిలవలేదు. ఒక దేవుని బిడ్డగా పాపము, నిరాశ ఉన్న చోట నిరీక్షణను, పరిశుద్ధతను తీసుకురావాలి. మార్గం చూపిస్తుంది. వెలుగు ఇతరులు తడబడకుండా నడవడానికి సహాయపడుతుంది. మన ప్రవర్తన ద్వారా ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించాలి. కొండ మీద పట్టణము సాక్షి జీవితం. చూడండి, దాచబడదు. కొండ మీద ఉన్న నగరం చుట్టుప్రక్కల అందరికీ కనిపిస్తుంది. అలాగే ఒక దేవుని బిడ్డగా మన జీవితము లోకానికి ఒక మాదిరిగా ఉండాలి. ప్రత్యేకత ఈ లోకములో ఉన్న లోకరీతిగా కాకుండా కొండ మీద ఉన్న నగరములాగా ప్రత్యేకంగా ఉన్నతమైన విలువలతో జీవించాలి. వెలుగును దాచవద్దు. యేసుక్రీస్తు తరువాత వాక్యములో దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు అని అంటారు. చూడండి, మనలోని క్రీస్తు వెలుగును అనగా ప్రేమ, దయ, సత్యం భయముతోనో లేదా లోకపు ఒత్తిడితోనో దాచకూడదు. ధైర్యముగా మన సాక్ష్యాన్ని పంచుకోవాలి. ప్రియమైన వారలారా, ఈ లోకము పాపం అనే చీకట్లో ఉంది, కానీ ప్రభు మనల్ని వెలుగు అని పిలుస్తూ ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము ఎలాగైతే మరుగై ఉండదో, మీ మంచి క్రియల ద్వారా దేవుని మహిమ లోకానికి కనబడాలి. మీ వెలుగును ప్రకాశింపనీయుడి. చిన్నమాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, మమ్మల్ని లోకానికి వెలుగుగా పిలిచినందుకు వందనాలు. మా మాటల ద్వారా, క్రియల ద్వారా మీ వెలుగును ఇతరులకు చూపించే కృపను మాకు దయచేయండి. మేము ఎక్కడున్నా మీ మహిమను చాటే కొండ మీద పట్టణములాగా మమ్మల్ని ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు అట్టి కృప మనకు దయచే